సో, హాయ్. హలో గాయ్స్. సో, ఈరోజైతే నేను నా కొత్త పెట్‌ని మీకు చూపించబోతున్నా. అండ్ ఇది యాక్చువల్లీ నాకు పెంచుకోవడానికైతే కొత్తేం గాదు. ఇది నా సెకండ్ టైమ్ ఇది తెచ్చుకోవడం. ఫస్ట్ టైమ్ ఏమైందని గూడా మీకు షేర్ చేసుకుంటాను. అండ్ అసలు దీని బెడ్ సెటప్ ఏంటి? అసలు ఎలా సెట్ చేస్తాను? అసలు అదేంటి అని మీకు చూపిస్తా. సో, ఫస్ట్ దాని కేజ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఎందుకు అంటే లాస్ట్ టైమ్ నేను ఆల్రెడీ దాన్ని కొన్నాను గాబట్టి, దాన్ని పెంచాను కాబట్టి నా దగ్గర కేజ్ ఉంది. లాస్ట్ టైమ్‌వి నేను ఫోటోస్ పక్కన యాడ్ చేస్తాను. ఇంతకుముందు ఇది నేను వీడియో చేశా కానీ కుదరలేదు నాకు. దాన్ని డిలీట్ చేసేసాను. సో, అసలేమైందంటే లాస్ట్ టైమ్ బెడ్డింగ్ ఏస్తూ మాట్లాడదాం. సో, లాస్ట్ టైమ్ ఏమైందంటే నేను దాన్ని కొన్నాను. ఇష్టపడి ఎట్లాగోటి ఇంట్లో ఒప్పించుకున్నాను. అన్నీ బానే ఉన్నాయి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ అది ఇంకోటి తేవాల్సొచ్చింది రెండోది. సో, 2 తెచ్చాను. 2 తెచ్చేసరికి ఏమైందంటే ఇంక ఆటోమేటిక్‌గా పిల్లలు పెట్టడం ఇయన్నీ స్టార్ట్ చేశాయి. ఆ పిల్లలు బతకలేదనమాట. అయి చచ్చిపోతూ ఉన్నాయి. నాకింక టెన్షన్. అవి అదే తల్లేం కొరకట్లేదు. అయి సెపరేట్ చేశాను. అన్నీ బానే ఉన్నాయి. ఎక్కడ తప్పు చేస్తున్నానో అర్థం కాలేదు. హాస్పిటల్‌కి తీసుకుపోయాను, తిప్పాను. అమ్మో! చాలా చేశాను. అట్ లాస్ట్ ఏం చేసినా అయయితే బతకలేదనమాట. ఇంక నాకేం చేయాలో అర్థం కాక, సరే ఇట్లా ఇంట్లో చచ్చిపోతుంటే పాపమేసి ఎందుకులే అని చెప్పి ఒకదాన్ని ఫిమేల్‌ని ఇచ్చేద్దాం అనుకున్నా. మెయిల్ ఫస్ట్ తెచ్చుకుంది. సో, మెయిల్ ఒక్కటే ఉంచుకుందాం అనుకున్నా. కానీ ఇక్కడేమైందంటే ఫిమేల్ కొన్ని డేస్ పక్కన లేకపోతే మెయిల్ కొంచెం ఏదో అప్‌సెట్‌గా తినకుండా ఇట్లా చేసేది. ఐ డోంట్ నో అప్పుడు దానికేమన్నా మెంటల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో! అది సింగిల్‌గా ఉండలేకపోతున్నింది. సరే హామ్స్టర్స్ అనేవి సింగిల్‌గా ఉంటాయి. అదెందుకో ఉండలేకపోతున్నింది. ఇంక సరేలే అని చెప్పి ఇదొచ్చినప్పటి నుంచి అసలు సింగిల్‌గానే లేదు కదా! ఇంక సరే అని చెప్పి 2 ఇచ్చేసొచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఇంకొక హామ్స్టర్ తెచ్చుకున్నా మళ్ళీ. సో, ఇప్పుడు దానికే బెడ్డింగ్ చేయబోతున్నాం మనం. ఆల్రెడీ కేజ్ ఉంది కాబట్టి నేనేం మళ్ళీ కొత్త కేజ్ ఏం కొనట్లేదు. జస్ట్ ఈ టిష్యూ రోల్స్ ఉంటాయి కదా! సో, వీటిల్ని అలా చించేస్తున్నా. సో, వుడెన్ బెడ్డింగ్ ఇవి వాడొద్దు గైస్. ఎందుకంటే వుడెన్ బెడ్డింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనైతే లాస్ట్ టైమ్ ఒక్కసారే యూజ్ చేశాను. తర్వాత వీట్ ఉంటది కదా! అది యూజ్ చేశాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ ఎందుకు యూజ్ చేశానంటే నార్మల్‌గా వాళ్ళు కొనడం అదో ప్యాకెట్ అంటగట్టారు కాబట్టి అప్పుడు ఒకసారి తప్పక వాడాను. తర్వాత వీట్ యూజ్ చేశాను. అండ్ తర్వాత నుంచి అసలు దాన్ని కొనలేదు. ఎందుకు వేస్ట్ అనిపించింది. మనీ వేస్ట్ అనిపించింది. నేను అందుకని కొనలేదు. కానీ మనీ వేస్ట్ కాకుండా దానిలో చాలా ఉన్నాయి ఇంకా మనకి తెలియని మైనస్‌లు. హామ్స్టర్ సఫర్ అయ్యేవి. సో, నన్నడిగితే టిష్యూ బెటరు. అదే బాగా దాని పీని అంతా అబ్జర్వ్ చేసుకుంటది. నేను తెచ్చుకున్న హామ్స్టర్ అయితే హ్యాండ్ టేమ్డ్ కాదు. అండ్ దానికి అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవేమి అలవాటు లేవు. సో, అవి గూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి. అవేమి అలవాటు లేవు కాబట్టి నాకేం అర్థం కావట్లేదు ఇన్‌ఫాక్ట్. అసలిప్పుడు దాకా నేను కూడా దాన్ని ఇంకా ముట్టుకోలేదు. అది చిన్న పిల్ల. మేబీ ఒక ఎన్ని డేసో ఓల్డ్ ఉంటుంది. నేనింకా కనుక్కోలేదు. అండ్ ఇది నాకెవరిచ్చారు అంటే నేను నా నాన్ బ్లడెడ్ బ్రదర్ నాకిచ్చారనమాట ఇది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి థాంక్స్ చెప్పుకోవాలి నాకు దీన్నిచ్చినందుకు. బికాజ్ నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఐ జస్ట్ లవ్ టు హ్యావ్ సమ్. అండ్ డాగ్స్ ఇవన్నీ నాకు అవ్వవు కాబట్టి క్యాట్స్, డాగ్స్ అట్‌లీస్ట్ ఇట్లాంటి పట్టుకోగలిగే జీవులైతే బెటర్. బర్డ్స్ ఉన్నాయి కదా అనుకుంటారు. బర్డ్స్ ఏంటంటే 24 గంటలు లేదా ఎక్కువ సేపు యూ కాంట్ ఈవెన్ హోల్డ్ దెమ్. అవి ఎగిరిపోతాయి. నా బర్డ్స్ అయితే అస్సలు నా కాడ ఉండవు. వాటికి నేను తప్ప అన్నీ కావాలి. మొత్తం తిరిగి రమ్మన్నా తిరిగొస్తాయి గానీ నా కాడ అస్సలు ఉండవు. సో, ఎందుకు అనేసి అంతే. అండ్ దెన్ ఇదనమాట మనకి కేజ్ ఇక్కడ. సో, పెద్ద కేజే ఇది. చిన్నదేం కాదు. చిన్నది పెడుతున్నాను దాన్ని టార్చర్ పెడుతున్నాను అనకండి. సో, ఈ పెద్ద కేజ్‌ని కొంచెం ఇలా క్లిప్స్ ఉన్నాయి పక్కన హ్యాండిల్ చేసేసుకునేదానికి. దెన్ ఇక్కడ ఒక వీల్ ఉంది. అండ్ ఇది వాటర్ బాటిల్‌ది. అండ్ ఇక్కడ 2 లాడర్స్ ఉన్నాయన్నమాట ఇట్లాంటివి. సో, అది కిందకి పైకి తిరిగేదానికి కంఫర్టబుల్‌గా. ఇట్లా 2 లాడర్స్ ఉన్నాయి. అండ్ ఒక బెడ్ ఉంది దానికి. ఫుడ్ బౌల్ ఒకటుంది. సో, ఇవి ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం దానిలో హామ్స్టర్ ఏమి వేయకుండా కొంచెం కింద బేస్ బెడ్డింగ్ అయితే వేసాము. సో, పైన ఒక 2, 3 లేయర్స్ అయితే దానికి బెడ్డింగ్ పైకి ఎక్కి దూకి అంత ఉండదు. అండ్ హియర్ యూ గో ఇంకా అంత అలవాటు చేసుకోలేదు కాబట్టి గిన్నెతో పట్టుకుందాం అనిపిస్తుంది. ఈలోపు ఈయన బాగా ఎక్కేస్తుండు. ఇవన్నీ కనుక్కోవాలి అసలు ఇది ఫిమేలా, మెయిలా. అసలు ఇది ఆగితే చూడండి ఎంత హైపర్ యాక్టివ్ ఉందంటే క్షణం ఆగట్లేదు ఈయన. అయ్యో! సో, ఓకే. దాని లోపల ఏసేసాననమాట. తిరుగుతుంది కదా! అదే మన హ్యాండ్‌లో మనం వాడమనమాట. సో, కొత్త కేజ్ కదా! ఎక్స్‌ప్లోర్ చేసుకుంటున్నారు సార్ గారు. అది అమ్మాయా? అబ్బాయా? అర్థం సావట్లేదు. ఫస్ట్ ఇవన్నీ కనుక్కోవాలి.
అది అమ్మాయైనా, అబ్బాయైనా మనకేం ప్రాబ్లమ్ లేదు. సో, మీరైతే ఈ లోపల నేను కనుక్కొని కామెంట్ పిన్ చేస్తా. లేదా అట్‌లీస్ట్ మీకు పైన నేను ఇస్తాను ట్యాగ్‌లైన్. కానీ బయింగ్ హామ్స్టర్, మేల్ హామ్స్టర్ ఏదో పెడతా. మీరు దాన్ని బట్టి కొంచెం నాకు కామెంట్ చేయండి మంచిగా. దానికొక మంచి పేరు పెడదాం. నామకరణం చేద్దాం. ఇన్‌స్పైర్డ్ బై రఘురామ్ రాజా. అయ్యో! కింద పడిపోయింది జారిపోయి. సో, ఇన్‌స్పైర్డ్ బై రఘురామ్ రాజా మనం గూడా ఒక నామకరణం సీరీస్ స్టార్ట్ చేసాం. కాకపోతే ఓన్లీ హామ్స్టర్ ఉంది మన కాడ. సో, ఓన్లీ హామ్స్టర్ వరకే చేయండి. అండ్ ఇవి సన్‌ఫ్లవర్ సీడ్స్. ఇవి నేను యాక్చువల్లీ నా బర్డ్స్ కోసం తీసుకున్నా. దీనికి కూడా కొంచెం పెడదాం. కొంచెం కాదు, దీనికి యాక్చువల్లీ ఎక్కువ పెడదాం. దీనికి అలవాట్లేదు. బట్ ఎక్కువ పెడుతున్నాను. ఎందుకంటే ఇట్లా ఎక్కువ ఉంటే ఫుడ్ తక్కువ అయ్యి ఎక్కువ ఉంటే ఇది అలవాటు చేసుకుంటది. తినేదానికి అట్‌లీస్ట్ ట్రై చేసిద్ది. బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తుందది. అసలెక్కడికి పట్టుకొచ్చి వదిలేసారురా నాయనా నన్ను అని. అండ్ ఫుడ్ అయితే ఇక్కడ పెడుతున్నాను. లేదా కింద పెడదామా? కిందకి దిగుతుంది, పైకెక్కుతుంది. ఇదే పనిలో ఉంది. ఓకే. అది నువ్వన్నా దిగు, లేదా నేనన్నా పెట్టని. నువ్వు దిగి నేను పెట్టి. నేనేం అనలేదక్క, నేనెందుకు భయపడుతున్నాను? ఎక్కువ లైక్స్ వచ్చిన దాన్నే మనం కూడా పేరుగా పెడదాం. దీన్ని ఉండలాగా అయిపోయింది. సో మీకు దీని హోమ్ టూర్ ఇద్దాం కాసేపు తర్వాత. ఫస్ట్ అయితే దాన్ని అమ్మో దీనికి ఏంది యాంగ్జైటీ వచ్చేటట్టుంది బోన్లో వేసేసరికి. ఇప్పుడు దాకా ఇది గ్లాస్ అక్వేరియం ట్యూబ్లో ఐ మీన్ డబ్బాలో పెరిగింది. ఫస్ట్ టైం ఇట్లా బోన్లో ఇవన్నీ. సో దానికి ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా కొత్తగా ఉంది. దానికి బాగానే ఉంది, నాకు వింతకుందా. ఫస్ట్ టైం నన్ను బోన్లో వేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. కేజ్ నేను ఇందాక చెప్పినట్టే దగ్గర నుంచి చూపిస్తున్నా మీకు. అండ్ ఈ కింద ఈ లెవెల్ దాకా అయితే టిష్యూస్ అయితే పెట్టేసిన. అక్కడక్కడ గ్యాప్స్ వదిలేసా. ఇందాక ఇది పక్కకు తోసేసింది, లేకపోతే ఇక్కడ కూడా గ్యాప్ వదిలేను. మళ్ళీ పోయింది లోపలికి. ఇక్కడ కొంచెం లెవెల్ కొంచెం లోగా పెట్టాను. అడ్జస్ట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. పైకి కూడా పెట్టుకోవచ్చు, కానీ కిందకి పెట్టేశాను. ఎందుకంటే అది ఒక్కటే ఉంటది కదా! సో ఎక్కువసేపు కింద ఎందుకు, పైన తిరుగుతది అన్నట్టు ఇది కింద పెట్టాను. అండ్ ఇక్కడ ఒక చిన్న ల్యాడర్, అక్కడ ఒక ల్యాడర్ పెట్టాను. అండ్ ఇది కట్టేసా గట్టిగా ఏమో ముడేసి. అది వీల్ ఎప్పుడు ఎక్కిద్దో ఇవన్నీ నాకు ఇంకా తెలీదు. ఫుడ్ అయితే ఆ కార్నర్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఫుడ్ పెట్టేసా. అక్కడ నేను చూపిస్తా. ఓకే. ఫుడ్ ఇక్కడ మళ్ళీ ల్యాడరు, ఈ టవల్ ఐ మీన్ టిష్యూ పేపర్స్, ఇది వాటర్ బాటిల్ దాన్ని. ఇది ఎట్లా అంటే అక్కడ టచ్ అయితే వాటర్ వస్తాయన్నమాట. నాకు దాన్ని ముట్టుకోవాలని చాలా ఆత్రంగా ఉంది. కానీ అది ఇంకా హ్యాండ్ టైమ్డ్ కాదు. నేను అంత తొందరగా అలవాటు చేసుకొని కొరికి తెచ్చుకోవాలని అయితే నాకు ఇంకా అంత తొందర ఆశ లేదు. సో కొంచెం టైం తీసుకున్నాం. అసలు అది సన్‌ఫ్లవర్ సీడ్స్‌కి అలవాటు అయితే ఇట్లా ఇస్తూ మనం అలవాటు చేసుకోవచ్చు. అది అసలు పట్టించుకోవట్లేదు సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని. అది కనీసం స్పర్శనే లేదు. ఎటు పోయిందో మనం ఏరుకోవాలి. ఇద్దండి మళ్ళీ వచ్చింది. మళ్ళా పోయింది.